శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు చాలామంది నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అడిగిన అంశం ఏమిటంటే, గురువుగారు కుజదోషాల గురించి మాట్లాడండి, ఈ కుజదోషాల పరిహారం ఏమిటి, దానివల్ల ఎలా ఉంటుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ రోజుల్లో వివాహం అనగానే జాతకాలు ఆన్లైన్లో చూసేసి ఆన్లైన్లో ఏం కనబడుతుందంటే కుజదోషము, అది పట్టేసుకొని ఇక కుజదోషం ఉంది వివాహం కాదని ఎవరిని సంప్రదించి ఒక పెద్దవారిని సంప్రదించి నాకు దోషం ఉందా, దానికి ఉంటే పరిష్కారం ఏమిటని తెలుసుకోవాలి. ఆన్లైన్లో కొట్టిన ఎరిస్కోపులన్నింటినీ కూడా కుజదోషం అని చూపెడతాయి. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు లెక్క చేశారు, లెక్క ప్రకారంగానే ఉంటుంది. 2, 5, 7, 9, 11 12వ స్థానంలో కూడా కుజుడు ఉంటే దోషం అని చెప్తారు. మరి ఈ 12 దోషాలు, ఈ చెప్పిన నెంబర్లన్నీ కూడా దోషాలన్నీ కూడా వివాహానికేనా? కాదు కదా. కుజదోషం ఎవరెవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనే విషయం తెలియజేస్తాను. ముందుగా మనకు ఉన్న 12 రాశులలో ఒకటి మేషరాశి, దానికి కుజుడు అధిపతి. వృషభ రాశి శుక్రుడు అధిపతి. అలాగే మేష వృషభ మిథున రాశి బుధుడు అధిపతి. తర్వాత కర్కాటక రాశి చంద్రుడు అధిపతి. తర్వాత సింహరాశి రవి అధిపతి. అలాగే కన్యారాశి బుధుడు అధిపతి. తులారాశి శుక్రుడు అధిపతి. మళ్ళీ వృశ్చిక రాశి దానికి కుజుడు అధిపతి. తర్వాత ధనుస్సు రాశికి గురువు అధిపతి. తర్వాత మకర రాశి దానికి శని అధిపతి. దాని తర్వాత కుంభరాశి దానికి శని అధిపతి. మీనరాశి గురువు అధిపతి. దీంట్లో మిత్రరాశులలో కుజుడు కనుక ఉంటే అది దోషం కింద పరిగణించబడదు. ఎందుకంటే మేషరాశిలో అతను తన సక్షేత్రము, అలాగే వృశ్చిక రాశి ఆయనకు సక్షేత్రము, అలాగే కర్కాటక రాశి మిత్రక్షేత్రం అవుతుంది. దాని తర్వాత సింహరాశి తనకు మిత్రక్షేత్రం అవుతుంది. ఎందుకంటే రవి కుజుడు మైత్రి, ఇక్కడ చంద్రుడు కుజుడు మైత్రి. ఇకపోతే ధనుస్సు రాశి మీనరాశి అది గురువు మిత్రులు అవుతారు. ఈ రాశులలో కుజుడున్నప్పుడు దోషాలు ఉండవు. ఇక మిగిలినవేమిటి? ఒకటి తులారాశి, తర్వాత వృషభ రాశి, తర్వాత మిథున రాశి కన్యారాశి, తర్వాత మకర రాశి కుంభరాశి. ఇందులో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. అది కూడా ఎలా అవుతుంది? అక్కడి నుంచి వెళ్ళి వారు ఏ స్థానంలో ఉన్నాడు కుజుడు చూడవలసిన అవసరం ఉంటుంది. 2వ ఇంట్లో కుజుడు ఉంటే దోషం అని చూపెడుతుంది. 2వ ఇంట్లో ఉంటే ఏమిటి అది? ఆ స్థానం ఏమిటి? ఆ భావం ఏమిటి? ఆ భావము కుటుంబ స్థానము, వాక్కు స్థానం అండి. అతనికి కుటుంబంలో ఉండే సమస్యలకు సంబంధించింది కానీ, అతని భాషలో దోషాలు కానీ ఉంటాయి కానీ అది వివాహ దోషం అయితే కాదు. 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అనుకోండి, అది దోషము కాదు. 4వ ఇంట్లో ఉంటే అది కానే కాదు. ఇక 5వ ఇంట్లో ఉంటే, ఎవరి జాతకంలో లగ్నం నుంచి 5వ ఇంట్లో ఉంటే అది ఇంటెలిజెన్సు, తర్వాత అది సంతానానికి సంబంధించింది. ఇక 6వ ఇంట్లో కుజుడుంటే శత్రువులు ఉండనే ఉండరు. ఇక చివరిగా 7వ ఇల్లు దాంపత్య జీవితానికి సంబంధించిన ఇల్లు. అది అక్కడ కుజుడు కనుక ఉంటే వివాహ దోషాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. అసలు కుజుడు ఉంటే వివాహం కాదని అంటారు. కాదండి, కుజుడు ఉత్తేజపూరితమైన గ్రహము. కుజుడు కనుక సప్తమంలో ఉంటే తొందరగా వివాహం కావాలి. తన మిత్రక్షేత్రంలో కనుక ఉంటే, ఒకవేళ అది మేషరాశి 7వ ఇల్లై, లేదా అది మీనరాశి 7వ ఇల్లై, లేదా ధనుస్సు రాశి 7వ ఇల్లై, లేదా కర్కాటక రాశి 7వ ఇల్లై, లేదా సింహరాశి 7వ ఇల్లై ఉంటే అవుతుంది. కుజుడు కనుక కర్కాటకంలో ఉంటే నీచస్థానాన్ని పొందుతాడు, మకర రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. ఈ ఉచ్చ నీచాలు గమనించాలి. తర్వాత ఈ యొక్క కుజదోషం వారికి కుజదోషం అబ్బాయినే చేయాలి అనే ఒక అంశంతో జీవితాలన్నింటినీ వ్యర్థం చేస్తున్నారు. అలా చూసుకుంటూ వెళ్తే కష్టం. మరి ఈ కుజదోషం ఉంటే మరి గ్రంథాలలో ఉందా గురువుగారు అంటే, ఒకే రకమైన స్థాయి కలిగిన వాళ్ళు, ఒకే రకమైన ఉత్తేజపూరితమైన కలిగిన వాళ్ళు చేయడం వల్ల లాభమే, కానీ అదే జీవితం అనుకొని చేయవలసిన అవసరం లేదు. ఈ దోషాలకు పరిష్కారాలు ఉన్నాయి. దానికి పరిష్కార మార్గాన్ని తీసుకొని వెళ్ళాలి. కేవలం జాతకమే జీవితం అనుకొని దాన్నే పట్టుకొని ఏడుస్తూ కనుక ఉంటే మన జీవితాలు ఎన్నడూ వెలుగులకు రావు.
ఒక కేవలం తనుభావాలను చూసి దాన్ని పట్టేసుకొని జీవితం అవును కాదు. ఎన్నో ఉన్నాయి, అందులో కోణస్థానాలు ఉన్నాయి, కేంద్ర స్థానాలు ఉన్నాయి, ఉపచయాలు ఉన్నాయి, అపచయాలు ఉన్నాయి. అట్టించి వెళ్ళేది ఉంటే మనకు నవాంశం ఉంది, ఇంకా షోడశాంశం ఉంది, త్రిశాంశం ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ కేవలం జాతకాన్ని పట్టేసుకొని ఇక్కడ ఈ దోషం ఉంది, ఇతడి జీవితం ఖరాబ్ అయిపోతుంది. ఎంతోమంది కుజదోషం ఉన్న వారికి వివాహాలు అయిపోయాయి, అద్భుతంగా ఉన్నారు, పిల్లలు సంతానం ఉన్నారు. నేను వేల మంది జాతకాలు పరిశీలించాను, చూశాను. దాని తర్వాత వారు ఆనందంగా ఉన్నారు. అది ఏ స్థాయిలో ఉంది, ఆ స్థాయిలో ఉంటే ఏం జరుగుతుంది? కుజదోషాలు ఉండడం మూలంగా మరణం అనేది జరగదు. కుజదోషం ఉంటే మరణం అవుతుందని ఇలాంటి అపనమ్మకాలు పెట్టుకొని జ్యోతిషాన్ని అంతా భ్రష్టు పట్టించారు. తప్పు విషయాలు అవన్నీ. ఎంతో ఉత్తేజపూరితంగా ఉండే గ్రహం అది, దానికి లేనిపోని ఆపాదించారు దానికి. కాబట్టి కుజదోషాలు ఉన్నాయని భయపడవలసిన అవసరం ఏది లేదు. దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాన్ని కనుక మనం తీసుకొని వెళ్ళేది ఉంటే అద్భుతమైన జీవితాలు వస్తాయి. ఇప్పటికే 35 ఏళ్ళు దాటి 40 ఏళ్ళు దాటిన వివాహాలు కానీ యువతి యువకులు ఎంతోమంది ఈ దోషాలను పట్టేసుకొని జీవిస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. జీవితంలో మనం గమనిస్తే ఒక చరిత్ర చెప్తాను. సత్యవతి, మనకు సతీ సావిత్రి కథ గుర్తుకొస్తుంది. అక్కడ సత్యవంతుడికి జీవితం మరణం ఉంటుంది, ఆయనకు అల్పాయుషు ఉంటుంది. ఈ అమ్మాయికి సౌభాగ్యం ఉంటుంది. ఆ అల్పాయుషుని గమనించిన విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, ఈ అబ్బాయికి అల్పాయుషు ఉంది, ఇక్కడ సావిత్రికి పెళ్లి చేయండి అని చెప్తాడు. ఎందుకు చెప్పారు అది? అమ్మాయి మాంగళ్య బలం కనుక గట్టిగా ఉండేది ఉంటే అబ్బాయి దోషాలన్నీ హరించిపోతాయి. ఆయన మరణించినా కానీ ఆ సావిత్రి అక్కడి నుంచి తీసుకొని వస్తుంది. అది జ్యోతిష్య కథ. పురాణ ఇతిహాసాలలో జ్యోతిషానికి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి. కానీ ఇదే పట్టేసుకొని దీనివల్ల నాకు వద్దు, నాకు ఆ అబ్బాయే కావాలి అని కూర్చోవడం వల్ల లాభం లేదండి. జాతకం అన్నిటికీ పరిష్కారం చూపెడుతూ ఉంటుంది. నీకు ఎలాగైతే లోపాలు చూపెడుతుందో దాని పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి కుజదోషం ఉన్నదని భయపడవలసిన అవసరం లేదు. మీకు సరిగ్గా కనుక అమ్మాయికి మాంగళ్య దోషాలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా, ఆర్థికంగా వెసులుబాటుగా ఉంటే కుజదోషంతో చేసుకోవచ్చు. దాంతో జరిగేది ఏమీ లేదు అందులో. కాకపోతే నేను సూచించేది ఏమిటంటే, ఆ భయభ్రాంతులతో ఉన్నవారు దానికి సంబంధించిన పరిష్కార మార్గాన్ని తెలియజేస్తున్నాను. దానికి కుజయంత్రం అని ఒకటి ఉంటుంది, 5/5. దాన్ని మీ గోత్రనామాలతో జపతపాదులు చేయించి గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసము ఇవన్నీ చేసి మీకు అందిస్తారు. అది చేసేసుకొని పారే నీళ్ళల్లో వేయండి, సకల దోషాలు పారిపోతాయి. ఏ స్త్రీమూర్తి అయినా కానీ వివాహం చేసే ముందు లక్ష్మీ ఆరాధన చేసి లేదా మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే సకల దోషాలు హరిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఇవన్నీ ఉపాయాలు ఉన్నాయి, కానీ అవన్నీ పట్టించుకోకుండా ఇదొక్కటే పట్టుకొని కూర్చుంటే ఎలా? కాబట్టి మీకేదైనా కుజ సమస్యలు ఉన్నాయని మీరు భావిస్తే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి. మీకు సరి అయిన సూచనలు సలహాలు ఇచ్చి మీ అభివృద్ధికి తోడ్పడతాను. దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడండి. ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.